మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రిలారా, ఈరోజు పునరుత్థాన ఆరాధన ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధానములో విజ్ఞాపన చేయొచ్చు. ఆయన సన్నిధికి వచ్చి దీవెనలు దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేయుచున్నాను. దేవుని వాక్యము ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయము 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట నంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పునరుత్థాన ఆరాధనలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన సన్నిధానములో వచ్చి ఆయన పాద సన్నిధిలో నమస్కారము చేసి సాగిలపడాలి. సాగిలపడినప్పుడు ఆయన కనికరించి ఆయన కృపా కటాక్షములు మన మీద సమృద్ధిగా పంపిస్తారు. అబ్రహాము గారు సాగిలపడి నమస్కరించినప్పుడు తన జీవితములో గొప్ప వాగ్దానాన్ని సంపాదించుకున్నాడు దేవుని నోట నుండి. గనుక ఆయన సన్నిధిలో తగ్గించుకొని ఆయనను హెచ్చిస్తూ మనము విధేయత కలిగి ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని వాగ్దానము చేస్తున్నాడు. రెండవదిగా, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో మేలు. మనలను ఆయన సృజించాడు. భూమి ఆకాశములను, సమస్త జీవరాశులను, సముద్రపు మత్స్యములను, పశుపక్షాదులను, సమస్త వనరులను ఆయన సృజించిన అనాది దేవుడై ఉన్నారు. ఆయన మనలను సృజించిన దేవుడై ఉన్నారు. అందును బట్టి ప్రభుని స్తుతించుటకు మనము సిద్ధపడాలి. యెషయా గ్రంథములో ఆయన పిలుస్తూ ఉన్నాడు, పురుగు వంటి యాకోబు, నిన్ను సృష్టించిన వాడను నేనే, భయపడవద్దు. ఆయన వాగ్దానము చేస్తున్నాడు. ఆయన సృష్టికర్త గనుక ఆయనను పూజించేవారమై ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేయుచు ఉన్నాను. మూడోదిగా మనం చూస్తే, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాట వింటే మేలు జరిగిద్దండి. దేవుని మాటకు లోబడితే అద్భుతాలు చూస్తాం. దేవుని మాటను భయముతో భక్తితో అనుసరించి నడుచుకుంటే అద్భుతమైన దీవెనను మనం పొందుకుంటాం. దావీదు మహారాజు దేవుని మాట విన్నాడు గనుక, దేవుని సన్నిధానములో యథార్థంగా జీవించాడు గనుక దేవుడు ఆయన్ని గొర్రెల దొడ్డిలో నుండి ఇశ్రాయేలు దేశమునకు రాజుగా దేవుడు చేశాడు. సౌలు మాట వినలేదు గనుక రాజరికము నుండి, ఆ స్థానం నుండి దేవుడు తప్పించాడు. దేవుని బిడ్డ, దేవుని మాట వింటున్నావా? ఆయన మాట ప్రకారము జీవిస్తున్నావా? ఆయన మాటకు లోబడి నడవగలిగితే ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి అప్పులు బాధలైనా, ఎటువంటి రోగములైనా దేవుడు నిత్యముగా తొలగించి మేలు చేస్తాడు. గనుక దేవుని మాట వినుటకు ఆయన సన్నిధానములో ప్రార్థించే వారిగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నీ మాట విన్నప్పుడు మమ్మల్ని దీవిస్తానని
వాగ్దానం చేశావు. ఈ విశ్రాంతి దినములో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించి వర్ధల్ల చేయమని, ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.